జరిగిన రిపబ్లిక్ డే ఈవెంట్లో రాహుల్ గాంధీని వెనకాల సీట్లో కూర్చోబెట్టడం అనేది బీజేపీ చేసిన అత్యంత హేయమైన రాజకీయ చర్య. ఆ ఈవెంట్లో నలుగురు కేంద్ర మంత్రులు ముందు వరుసలో కూర్చొని ఉండగా రాహుల్ని సెకండ్ వరుసలో కూర్చోబెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే దేశ ప్రతిపక్ష నాయకుడు అంటే కేంద్ర మంత్రి హోదాతో సమానం. ఆ ప్రోటోకాల్ ఫస్ట్ టైంలో ఇవ్వాల్సిందే. బీజేపీకి రాజకీయ పాఠాలు మనం నేర్పించక్కర్లేదు, కానీ కొన్ని ఈగోతో చేసే పనులే ఇట్ కాస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఈవెంట్లో జరిగిన అవమానాన్ని రాజకీయం చేయలేదు. అలా రాజకీయం చేయకపోవడమే పెద్ద రాజకీయం. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు, సింపతికి ఓట్లు పడతాయి. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ సింపతి. ద సింపతి విల్ వర్క్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇదంతా బీజేపీ రాజకీయానికి తెలియకుండానే జరుగుతుందా? తెలిసే జరుగుద్ది. బట్ ఇగో ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ప్రధానమంత్రి ఒకవేళ తప్పుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేసేది ప్రతిపక్ష నాయకుడే. ఎందుకే 2029లో మళ్ళీ నరేంద్ర మోడీ గారు పీఎం అవుతారా, రాహుల్ గాంధీ పీఎం అవుతారా? కామెంట్ చేయండి.